హాయ్ అందరికీ నమస్తే. ఏం లేదు, ఈరోజు మా పొలంలో పూజ చేసుకుంటున్నాం. పల్లీలు వచ్చేసినాయి. ఎండలు బాగా ఉండడంతో పల్లి కూడా ఎండిపోతుంది. కరెక్ట్ కాయడం కూడా కాయలే. అందులో మరొకటి వాటర్ ప్రాబ్లం, నెక్స్ట్ వచ్చేసి పవర్ కరెక్ట్ ఇవ్వట్లేదు. కరెంట్ లేక అట్లా పల్లి ఎండిపోతుంది. ఎట్లా కాసింది చూద్దామన్నట్టు పూజ చేసుకున్నాం. ఈరోజు భూమి పూజ చేసి కొద్దిగా వీకినాం. కాసిన దగ్గర బాగానే కాసింది, కాయన దగ్గర కొద్దిగా సన్నం కాయలైనాయి. కాసులు మాత్రం మంచిగా కాసింది. మా పక్క పొలాలతో చూసుకుంటే నేను వేసిన సీడ్ మాత్రం బాగా కాసింది. ఈ శ్రీరామ్ సీడ్స్ పర్వాలేదు. పక్క కానీ అంకుర్ మహా గుజరాత్ ఉన్నాయి, వాళ్ళకైతే బాగా తక్కువ దిగుబడి వచ్చింది. వాళ్ళు తీసేసిండు, ఇంకా తీసేటివి కూడా ఉన్నాయి. నేనైతే వేసుకున్న పల్లి శ్రీరామ్ సీడు మంచి క్రాప్ వచ్చింది. కాకపోతే పోయిన సంవత్సరం మాత్రం దిగుబడి రాదు. ఇక మనం పండించిన తప్పదు, తీసుకునే పడుతుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ బాగా తక్కువ ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా పంట వెళ్ళిన తర్వాత ఫ్రీ అయితే లాగ్ వీడియోలు కూడా పెడతా. సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడి, అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడి, అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడి,